10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వించుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను కూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె విషయంలో నీ తీసివేయకూడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే 5వ విషయంగా మనం ఏం చేస్తా ఉంటామంట, విస్తారమైన పనులు పెట్టుకుంటామంట. హల్లెలూయా. మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో విస్తారమైన పనులు పెట్టుకుంటే ఏమవుతా ఉన్నది? విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. ఉత్తమమైనది ఏదని చెప్తున్నాడు దేవుడు? దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. మనకి పనులు చేసుకోవాలి. అసలు పని మానుకొని కూర్చోవద్దని దేవుడు ఏం చెప్పట్లా. మన పనులు మనం చేసుకోవాలి. దేవునికి ఇవ్వవలసిన సమయం కూడా దేవునికి ఇవ్వాలి. అది కరెక్ట్. ఆదివారం రక్షించబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ దినం రాజోళ్ళు ఆదివారాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. వాళ్ళకి బాధ లేదు, చింత లేదు, చీపు లేదు. దేవుని సన్నిధిని మేము పోగొట్టుకుంటున్నామని భయం లేదు, బాధ లేదు, చీపు లేదు, చింత లేదు అంటారు కదా. ఏమీ లేదు. దేవుని సన్నిధిని నేను పోగొట్టుకుంటున్నానే అంటే దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసిన వాళ్ళు ఎవరు ఆదివారాలు పోగొట్టుకోరు. దాని విలువ అర్థమైన వాళ్ళు ఎవరు ఆదివారాలు దేవుని సన్నిధికి రాకుండా ఉంటారు అనమాట. కాబట్టి దేవుని సన్నిధికి అంటే విస్తారమైన పనులు పెట్టుకుంటా ఉంటారు. విస్తారమైన పనులు పెట్టుకొని భార్య అంటా ఉంటుంది, నేను ఎంత చాకరీ చేస్తా ఉన్నాను, కొన్ని చాకరీ చేస్తా ఉన్నాను, నీకు చింత లేదా అంటుంది. కానీ భర్త అంటాడు, నేను చేసేది నీకు కనపడదు, నేను చేసేది నీకు కనపడదు, నువ్వు చేసిందే నువ్వు చెప్పుకుంటావు. హల్లెలూయా. నువ్వు చేసింది నువ్వు చెప్పుకుంటా ఉంటావు, నేను చేసింది నీకు కంటికే కనపడదు, నేను చేయకుండానే నువ్వే చేస్తున్నావా అని ఈ విధంగా ఏమవుతా ఉంటారు, ఆయాస పడతా ఉంటారు. విస్తారమైన పనులు పెట్టుకుంటారు. ఒకరి మీద ఒకళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అరుచుకుంటా ఉంటారు అనమాట. ఆ పని చేయలేక, ఆ పని భారాలు ఎక్కువగా పెట్టుకొని చేయలేక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆయాస పడతా ఉంటారు, కోపపడతా ఉంటారు. ఆ కోపం ఏం చేస్తూ ఉంటుంది, గుద్దులాటకి ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చిన్న చిన్నవే మనము ఎక్కడ జ్ఞానం కలిగి ఉండాలో అక్కడ జ్ఞానం కలిగి ఉండాలి. విస్తారమైన పెరుగు పెట్టుకోవడం వల్ల మనకి క్షేమకర్మ, మన ఆత్మీయ జీవితానికి అలాగే కుటుంబంలో దాంపత్య జీవితానికి కూడా అది ఎలాంటిదంట, హానికరం, మనకి నష్టాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అది అభివృద్ధిని కాదు, నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మనము ఆయాసపడి అనరాని మాటలు నోట్లో నుంచి రాకూడని మాటలన్నీ ఏమవుతా ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. మనము నోట్లో నుంచి రాకూడని మాటలు ఏమవుతా ఉంటాయి, ఆయాసపడి మనము బయటకు తీసుకొస్తా ఉంటాం. కాబట్టి విస్తారమైన పనులంట మనం ఏం చేయకూడదు, పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఏ దినమునైతే ప్రార్థన ఉన్నదో ఆ దినమును మాత్రము విస్తారమైన పనులు పెట్టుకోకుండా మనము దేవుని సన్నిధికి ఏం చేస్తూ ఉండాలి, క్రమంగా మనము వచ్చేవారుగా ఉండాలి. అలాగే చూసినట్లయితే దేవుణ్ణి ఏమంటా ఉన్నది, మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఎవరిని అంటా ఉంది, దేవుడిని అంటా ఉంది, నీకు చింత లేదా అని. దేవుడిని ఏమంటా ఉంది, నీకు చింత లేదా అని దేవుడి మీద ఆయాసపడతా ఉంది. నువ్వేమో నీ పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నావు, పనంతా ఎవరు చేస్తా ఉన్నారు? దయచేసి సర్దుకోండి. దేవుడి మీద ఏం చేస్తా ఉంది, ఆయాస పడతా ఉన్నది. ఎవరి మీద ఆయాసపడాలి? మామూలుగా
తన సహోదరి మీద ఆయాసపడతా ఉండాలి. కానీ ఎవరి మీద ఆయాసపడతా ఉంది? దేవుడి మీద ఆయాసపడతా ఉన్నది. మనము ఉండే కొన్ని ఏమవుతా ఉన్నాం, ఇంట్లో వారి మీద ఆయాసపడి మళ్ళా దేవుడి మీద కూడా ఆయాసపడే వారిగా మన యొక్క జీవితాలు మారిపోతాయి. కాబట్టి విస్తారమైన మన పనులు మనకి తలకు మించిన భారాన్ని మనము పెట్టుకోకూడదంట. తలకు మించిన భారాన్ని మనము పెట్టుకున్నట్లయితే మనకి అది క్షేమకరమైనది కాదు, అది మనకి ఉత్తమమైనది కాదు. ఉత్తమమైనది ఏది అంటే మనకి బైబిల్ వాక్యం సెలవిస్తా ఉన్నది. చదవండి ఆ మాట. 42 వచ్చింది. చాలు. ఇక్కడ మరి అంత ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నదని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఉత్తమమైనది, మేలైనది ఆమె ఎంచుకుంది. మనం కూడా దేవుని సన్నిధిని ఒక మేలైన దానిగా, ఒక దీవెనకరమైన దానిగా, ఆశీర్వాదకరమైన దానిగా మనము ఎంచుకోవాలి. మన పని దీవెనకరముగా మనం ఎంచుకుంటా ఉంటాం. మన పనులను మనము ఆశీర్వాదకరముగా మనం ఎంచుకుంటాం. ఉత్తమమైన దానిగా మన పనులను ఎంచుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని పని, దేవుని మాట, దేవుని సన్నిధి, దేవుని యొక్క పాదాలు అంట ఎలాంటివంట? ఉత్తమమైనవి అంట. అవే మేలైనవి, మనకి మేలు చేసేవి, మనకి హాని చేసేవి కావు. మనకి హాని చేసేవి విస్తారమైన పనులు, విస్తారమైన మాటల్లో కూడా ఏముంటుందంట? దోషములుక మానదు అని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం చూసినట్లయితే 10వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. విస్తారమైన మాటల్లో దోషములుక మానదు. విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషముంటుంది. అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఏదో ఒక దగ్గర ఏమవుతా ఉంటుంది, తేడా పడి అప్పుడు అక్కడ ఏమంటా ఉంది? తన పెదవులు మూసుకొని ఉండేవాడు బుద్ధిమంతుడు. యాకోబు 1:19 చదువుదాం. యాకోబు 1:19. ప్రతి మనుష్యుడు నిండకు వేగిరపడవాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూసినట్లయితే ఇక్కడ మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినటానికి ఎలా ఉండాలంట? వేగిరి పడేవారుగా. ఏ వినటానికి? అనేక లోకంలో ఉన్నాయి అన్ని వినటానికి కాదు. అవి వింటే నువ్వు అయిపోయినట్టే. నీవు నీ కుటుంబము ఏమైపోయింది? పతనం అయిపోయింది అంతే. అనేక రకాలైన విషయాలు మనము వినాలి, మన మధ్యలో పెట్టుకోవాలి. వింటే ఏమైంది? మన హృదయంలో ఉంటాయి. మనకి ఏది అవసరమో ఆ మాటలే వినాలి. అది మన హృదయంలో పెట్టుకుంటే మనకి దీవెనకరము. మన యొక్క వ్యక్తిగత జీవితానికి కావచ్చు, ఆత్మీయ జీవితానికి కావచ్చు, అవి మేలుకరం అన్నమాట. మనకి మేలు చేస్తాయి. కానీ వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, అన్ని విషయాలు మన తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, మన ఆత్మీయ జీవితం దెబ్బతింటది. మన కుటుంబ జీవితంలో కూడా ఏమవుతా ఉంటే సమస్యలు వస్తూ ఉంటాయి. వినుట కంట ఏం చేస్తా ఉండాలి? వేగిరి పడతా ఉండాలి. దేవుని యొక్క మాటలు మనకేం చేస్తాయి? మనకు మేలు చేస్తాయి. ఆ యొక్క దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు ఏ విధంగా మరియా ఏం చేస్తా ఉన్నది? వింటా ఉంది. దేవుని యొక్క మాటలు వినటానికి తన యొక్క సమయాన్ని వెచ్చిస్తా ఉన్నది. ఆ వెచ్చించినప్పుడు ఆ మాటలంట మనకేం చేస్తాయి? మేలు చేస్తే మనకి దీవెనకరంగా ఉంటాయి. వేరే విషయాన్ని మనము విన్నట్లయితే మనకి అనవసరమైన విషయాలు కూడా మనం వింటా ఉంటాం. విని మన యొక్క హృదయంలో పెట్టుకొని వాటి వల్ల మనకి ఉపయోగము ఏమి లేదు. కానీ మన జీవితానికి అవి నష్టకరంగా మారుతూ ఉంటాయి. ప్రతి వాడు వింటుకు వేగిరి పడ్డాడు. దేవుడు అందుకే ఎక్కువ వినండి బాబు 2 చెవులు ఇచ్చాడు. ఎన్ని చెవులు ఇచ్చాడు దేవుడు? 2 చెవులు ఇచ్చాడు. ఎందుకు? ఎక్కువ వినటానికి, ఎక్కువ వినాలి 2 చెవులు, తక్కువ మాట్లాడేది ఒకే రోజు. కానీ మనం ఏం చేస్తాం? తక్కువ వింటాము, ఎక్కువ లొడ వాగేస్తా ఉంటాం, మాట్లాడేస్తా ఉంటాం. మన విలువను ఏం చేస్తా ఉంటాం? కోల్పోతాం. వాగి ఏం చేస్తాం? మన యొక్క విలువను
మనం ఏం చేస్తాం? పోగొట్టుకునేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నారు? మనం ఎంత తగినంత మటుకే మనము మాట్లాడుకోవాలి. విస్తారమైన మాటలు మాట్లాడితే దానిలో దోషాలు ఉంటాయి, తప్పిదాలు ఉంటాయి, కుటుంబంలో కలహాలు వస్తాయి. కాబట్టి మీరు తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి అని. అలాగే మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండేవాడు. ఎందుకనగా నన్ను కోపము నన్ను కోపం అంట దేవుడికి నీతినే లేదు, నెరవేర్చదంట. అలాగే చూసినట్టు కయ్యూరి దేవుడు ఆ కోపం వల్ల ఏమైంది? తన యొక్క అన్న తమ్ముడిని ఏం చేశారు? చంపేశారు. కోపం వచ్చి. అంటే కోపం అంటూ కూడా ఎలా ఉండాలంట? నిదానించేవాడు లాగా ఉండాలంట. అలాగే మాట్లాడే విషయంలో కూడా నిదానించేవాడిలాగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉందన్నమాట. చూసినట్లయితే ఇక్కడ విస్తారమైన పనుల్ని మనము వదిలిపెట్టి దేవుడికి ఇచ్చే సమయాన్ని మనము దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో విస్తారమైన పనులు, తలకు మించిన భారాలు ఎప్పుడు ఏం చేయకూడదు? పెట్టుకోకూడదు. అవి మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ఏంటి? నష్టాన్ని చేకూరుతుంది. కాబట్టి విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. మనము ఎంతవరకు చేయగలమో అంతవరకే మనము ఆ పనులు పెట్టుకొని వాటి నుండి మన యొక్క కుటుంబ అవసరాలను తీర్చుకునే వారుగా ఉండాలి. విస్తారమైన పనులు పెట్టుకొని మనము నష్టపోయే వారంగా ఉండకూడదు. విస్తారమైన పనులు పెట్టుకుని అప్పులు చేసి నష్టపోయి రకరకాల ఎన్నో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము తగినంత మాత్రమే మనము వాటిని చేసేవారుగా ఉండాలి. అలాగే చూసినట్లయితే దేవుని కొరకంట ఏం చేస్తా ఉండాలి? ఎదురు చూసేవారిగా ఉండాలంట. యెషయా గ్రంథం 6వ మాట, దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. రెక్కల చాటు పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసల్లక నడిచిపోవుదురు. చాలు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన ఫలాన్ని పొందుకుంటారు. అంటే దేవుడికి దేవుడు మనకి చేయవలసిన కార్యాల కోసం ఏం చేస్తూ ఉండాలంట? ఎదురు చూస్తూ ఉండాలి. అంటే దేవుడు మనం ప్రార్థన చేసాం, ప్రార్థన చేసిన వెంటనే దేవుడి దగ్గర నుంచి మనం ఆశిస్తాం. వెంటనే దేవుడి దగ్గర నుంచి నాకేం కావాలి? జవాబు రావాలి అని చెప్పి. అంటే దేవుడు ద్వారా వచ్చే దగ్గర నుంచి వచ్చిన దాకా మనం ఏం చేస్తూ ఉండాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఓపికతో మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. ఓపిక సహనం లేకపోతే మనము దేవుని కార్యాలు మనం చూడలేము. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నేను చేసిన ప్రార్థనకి ఒక రోజున దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. చేసిన వాగ్దానాన్ని ఏం చేస్తాడు? తప్పకుండా నెరవేరుస్తాడు. బైబిల్లో దేవుడు ఎన్ని వాగ్దానాలను అయితే చేశారో ఆ వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చకుండా ఉండలేడు. దేనికంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, కానీ మాట తప్పనివాడు కాదనమాట. మాట తప్పేవాడు కాదు. దేవుడు మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరింది, అంతే. ఇక అంటే నేను రాసిస్తాను, నా మీద నమ్మకం లేకపోతే అంటారు కదా కొంతమంది. ఏమంటారు? నేను నా మాట మీద నమ్మకం లేకపోతే నేను రాసిస్తానంటారు. దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. హల్లెలూయా. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చేశాడు? ముందుగానే రాసి పెట్టాడు. అన్ని వాగ్దానములన్నీ దేవుడు నెరవేర్చేవాడు అనమాట మన జీవితంలో. కాబట్టి మనము ఇన్స్టెంట్ కాఫీ, బటన్ నొక్కితే వేడి నీళ్ళు, బటన్ నొక్కితే కాఫీ, బటన్ నొక్కగానే టీ, ఇవన్నీ ఇన్స్టెంట్గా ఏమవుతా ఉన్నాయి? ఈ రోజుల్లో వచ్చేస్తా ఉన్నాయి. రెడీమేడ్గా పరోటాలు, రెడీమేడ్ చపాతీలు, ఇవన్నీ ఇన్స్టెంట్గా వస్తూ ఉన్నాయి. అందరూ ఇన్స్టెంట్గానే ఏమైపోతా ఉన్నారు? వెళ్ళిపోతా ఉన్నారు. అందరూ ఇన్స్టెంట్ లోకంలో ఇన్స్టెంట్గానే వెళ్ళిపోతా ఉన్నారు. వారి జీవితం ఎంతకాలం ఈ లోకంలో ఉన్న అంతకాలం ఉండలేకపోతున్నారు. ఎందుకు? అలాంటి ఫుడ్ వాళ్ళు తింటా ఉన్నారు అనమాట. ఆ ఫుడ్
బయట ఫుడ్ తింటాం, అలాగే ఏదో అనవసరమైన టేస్ట్గా ఉంటాయి. దీనికి ఏది రుచికరమో ఇది పొట్టకంట అది హానికరం అంట. దీనికి రుచికరమే, దీనికి పొట్టకేంటి హానికరం అంట. కాబట్టి ఆ విషయాల్లో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గానే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనము అన్ని ఇన్స్టెంట్గా కావాలి. ఉద్యోగం తొందరగా కావాలి, బిడ్డలు పెళ్ళి తొందరగా అయిపోవాలి, తొందరపడకూడదు. కొన్ని విషయాల్లో మనము తొందరపడకూడదు, వెయిట్ చేయాలి. దేవుని కోసము, దేవుని ఇచ్చే దానికోసము మనము ఎదురు చూడాలి. మనం ఎదురు చూడకుండా దేవుడు ఇచ్చే దానికోసం మన కోసం సొంత ప్రయత్నాలు చేసి దాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ పొందుకున్నప్పుడు కొంతకాలం అది బాగానే ఉంటుందిలే, కానీ దాని తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. కాబట్టి మనము దేవుడు ఇచ్చేదాని కోసం మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. దాని ముంద వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు. దేవుడు కోసం ఎదురు చూసేవారంట ఎలాంటి బలాన్ని కొనుక్కుంటారంట? నూతన బలాన్ని దేవుడు దయచేస్తారంట. బలహీనతలు అందరికీ ఉంది, కానీ దేవుడు నూతనంగా ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు ఏది అవసరమో దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, అది దయచేసి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ వారు ఎలా ఉంటారంట? పక్షిరాజు వల్లే రెక్కలు చాపి వారు పైకి ఎగురు. అంటే ఎవరు? యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికంట దేవుడు ఎలా ఉంటారంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుతారంట. వారికి దేవుడు నూతన బలాన్ని ఇస్తారంట. పక్షిరాజు అంటే ఏంటి? గ్రంథ ఆ పక్షిరాజు ఏం చేస్తా ఉంటుందంట? 70 సంవత్సరాల జీవితం అంటారు. 40 సంవత్సరాలు వచ్చేప్పటికి దాని శరీరం దానికే బొరువెక్కిపోయిపోయి వేటాడని స్థితిలో ఉంటుందంట. ఎలా ఉంటుందంట? వేటాడని స్థితిలో ఉంటుంది. దాని కొరకు తను ఆహారాన్ని సిద్ధపరచుకోలేని స్థితిలో, ఎగరలేని స్థితిలో ఉన్నప్పుడంట ఒక ఎత్తైన ప్రదేశంలోకి ఏంటంట తన ముక్కుతో ఏం చేస్తుందంట? మొత్తం ఏకలన్నీ పీకేసుకుంటుందంట. దాన్ని ముక్కు కూడా ఏం చేస్తుంది? పొదును అంటే కత్తి ఏ విధంగా మనం బండకు రుద్ది సానబెట్టుకుంటా ఉంటామో అదే విధముగా తన యొక్క ముక్కుని ఏం చేస్తూ ఉంటుందంట? బండకు రుద్ది అది పొదును చేసుకుంటుంది. ఇప్పటి వరకు అదేమైంది? మొద్దు బారిపోయింది, బాగా పెరిగిపోయి ముక్కు అది మందం అయిపోయింది. అది పట్టుకునే స్థితిలో లేదు, ఎగరలేని స్థితిలో లేదు. దాని గోల్డ్ ముక్కు అన్నిటినీ అదంట నూతన పరుచుకుంటా ఉంటుందంట. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాటన్నిటిని ఏం చేస్తూ ఉంటుంది? పీకేసుకొని తన యొక్క బరువునంట తగ్గించుకుంటా ఉంటుందంట. తగ్గించుకొని మరొక 30 సంవత్సరాల కాలంలో కావాల్సిన శరీరాన్ని మళ్ళా తయారు చేసుకుంటా ఉంటుందంట. తన యొక్క సిద్ధపరచుకోండి. హల్లెలూయా. మన యొక్క జీవితంలో కూడా ఏదైతే తీసేయాలో వాటన్నిటిని ఏం చేయాలంట? తీసేసుకోవాలి. మనం అసూయ పడతా ఉంటాం, చాలా విషయాల్లో అసూయ పడతా ఉంటాం. ఆ అసూయ ఉంటుంది, కోపం ఉంటుంది, అందరి మీద అసూయ ఉంటుంది. వీడికి 2 ఆడపిల్లలు పుట్టారంటే వీడికి తగిన శాస్తి జరిగింది, అసూయ పడతా ఉంటాం. వీడికి తగిన శాస్తి జరిగింది, అంతే జరగాలి. వీడికి ఏదైనా ఘటన వాళ్ళతో జరిగిందనుకో వీడికి అంతే జరగాలి. మనం ఏమంటాం? అలా ఇతరుల యొక్క గురించి అసూయ పడతా ఉంటాం. అలాగే వాళ్ళు ఒక ఉన్నత స్థానంలోకి వెళ్తా ఉంటారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నారు, మంచి మంచి కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, అన్నిటి ఒక ఉన్నత స్థానంలోకి వెళ్తున్నారు అనుకో వాటిని బట్టి అసూయ పడతా ఉంటారు. కడుపు మంట అంటారు కదా, ఆ కడుపు కాలింది, అసూయ పడతా ఉంటారు అనుకో కాలింది. దేవుడు ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు అంతే. అసూయ దేనికి? నీకు ఇచ్చే సమయంలో దేవుడు ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు. ఎవరి సమయంలో వారికి దేవుడు తగిన సమయం ముందు వారిని హెచ్చిస్తాడు అనమాట. కాబట్టి మన సమయం కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఇతరుల సమయం మన సమయం వేరు, నీ సమయం వేరు, దేవుడికి నా సమయం వేరు. అందరికి దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. అందరికి ఎవరి జీవితంలో ఎలాంటి వస్తువులు కావాలో, ఎలాంటి గృహాలు కావాలో, ఎలాంటి వస్తువులు కావాలో దేవుడు తగిన సమయం ముందు వారికి సమకూరుస్తాడు. వాటన్నింటినీ సిద్ధపరుస్తూ ఉంటాడు. నువ్వు తొందరపడి ఏం చేయకూడదు? ఎదుటి వారిని చూసి అసూయ పడకూడదు, పోల్చుకోకూడదు. పోల్చుకుంటే ఏమైపోయింది? నువ్వు అప్పుడు ఊళ్ళో ఇరికిపోయినట్టే.
వాళ్ళకి అది ఉంది, నేను కూడా ఎలా వల్ల ఈఎంఐలో నేను కూడా అదే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళని చూసి ఏమైంది, నీ దగ్గర ఏమీ లేదు, వాళ్ళకు ఉంది కాబట్టి తీసుకున్నారు, వాళ్ళకి నీకు లేదు, సైలెంట్ కూడా దేవుడు ఇచ్చిన టైంలో ఇస్తాడు, కానీ వాళ్ళకు ఉంది కాబట్టి నాకు ఉండాల్సిందే ఈఎంఐ కొట్టు తీసుకొని అయిపోయింది. ఇక నెల నెల కట్టలేక ఏమవుతా ఉన్నారు, అప్పుల భారంలో విరిగిపోతా ఉన్నారు. మొదట మనిషిని చూసినప్పుడు అసూయ వచ్చింది, అసూయ తర్వాత వాళ్ళకున్నాయి నాకు ఉండాల్సిందే పోటీతత్వం అనేది ఎక్కువైపోయి ఆ యొక్క అప్పులులో ఇరుక్కునే స్థితిలో ఉన్నారు. వాటి నుంచి బయటికి రాలేని స్థితి. ఇక ఎంత కుటుంబంలో దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, దేవుడికి ఇచ్చే కూడా ఏమైపోతున్నాయి, ఈఎంఐలకు కట్ అయిపోతున్నాయి. హల్లెలూయా. దేవుడికి ఇవ్వాల్సిన ధనం కూడా ఏమైపోతుంది, దశమాలన్నీ ఈఎంఐలకు కట్ అవుతున్నాయి, కానీ దేవుడికి ఇవ్వాల్సిన ధనాలు కూడా దేవుడికి లేకపోతా ఉన్నారు. కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, అన్ని రకాల ఈఎంఐలకి వాళ్ళు కూర్చుంటా ఉన్నారు. ఇలాంటి అసూయ వల్ల ఏమైపోతుంటే ఎన్ని రకాల పరిణామాలు వస్తున్నాయి. దేవుడికి కూడా ఇవ్వలేదంత అసూయ ఒక్కటే అసూయ చూడండి ఎంత దారి తీస్తూ ఉందో, దేవుడికి కూడా ఇవ్వలేనంత ఊరిలో కూరుకొని ఉండాలన్నమాట. కాబట్టి మనము దేవుడు ఇచ్చే వరకు మనం ఏం చేస్తా ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే ఏ విధంగా అయితే పక్షిరాజు అంట తన రెక్కలకి పైకి ఎగిరితో అంత ఉన్నత స్థానంలో దేవుడు ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. కానీ మనం చేయాల్సింది అది ఏకలన్నింటినీ ఎలా తీసివేసిందో ఈ నూతన సంవత్సరంలో దేవుడికి అయిష్టమైన వాటిని మనమంట అలా తీసివేసుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరు నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా ఎవరికి చెప్పేది లేదు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం వాక్యం ఏం చేయాలి, తీసేసుకునే వారంగా ఉండాలి. అసూయ మనం అబ్బాయి పుడితే ఏమైంది, అమ్మాయిలు పుడితే ఏమైంది, నాకు అబ్బాయి పుట్టినప్పుడు నాకు బాధ కలిగింది, అమ్మాయి రెండోసారి అమ్మాయి కావాలి. కరెక్ట్గా దేవుడు ఒక అన్న ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు బాధపడుతున్నావా అబ్బాయి పుట్టాడని, బాధపడుతున్నావు, మళ్ళీ అమ్మాయి కోసం ఉంచుకుంటామేమో, ఉంచుకోమంటాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఖచ్చితంగా మనకి పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడతాడు. నేను మనసులో అనుకుంటా ఉన్నాను, అంటే ఎన్నో రోజుల నుంచి అబ్బాయి పుట్టాడు కదా, అమ్మాయి పుట్టిందని అనుకుంటా ఉన్నాను. కానీ దేవుడు ఇచ్చాడు, అబ్బాయినే ఇచ్చాడు. కానీ కొంచెం కొన్నాళ్ళు కోలుకోలేకపోయాను, అంటే దాని నుంచి కోలుకోలేకపోయా. అప్పుడు ఆ కన్న ఫోన్ చేసి ఆ అబ్బాయి పుట్టాడు బాధపడుతున్నావా, బాధపడబాకు, నీకు మరలా అమ్మాయి కోసం ఉంచుకోమా కానీ సలహా ఇచ్చాడు. అన్నమాట. దేవుడు ఏం చేస్తే సందర్భాన్ని బట్టి దేవుడు మనతో ఎవరో ఒకరి ద్వారా మాట్లాడిస్తాడు అనమాట. మన పరిస్థితిని బట్టి మాట్లాడిస్తాడు. ఎవరైనా ఈ రోజుల్లో ఒకటే, ఎవరున్నా మనకి చేసేది ఒరిగేది ఏమీ లేదు. అంతే. ఉన్నోళ్ళు నిన్న ఒక అమ్మమ్మ చెబుతా ఉంది, 4 కొడుకులు అంట ఆమెకి. వాళ్ళ బాధలు వాళ్ళు, అంటే కొడుకులున్నా బాధలే అని చెప్పి, కొడుకులున్నా వదిలించేవాళ్ళు ఎవరు లేదు, కూతుర్లున్నా దేవుడే మనకి దిక్కన్నమాట. వాళ్ళ నుంచి వచ్చే సమస్యలు మనకుంటే వాళ్ళ ద్వారా వచ్చే సమస్యలు వేరు, వీళ్ళ ద్వారా వచ్చే సమస్యలు వేరు. వీళ్ళ ద్వారా వచ్చే డబల్ దామాక అన్నమాట, వీళ్ళ ద్వారా వచ్చే డబల్ దాకా అన్నమాట. కూతురు అల్లుడు ద్వారా వాళ్ళ ద్వారా వస్తాయి. అలాగే ఇటు కోడలు కొడుకు ద్వారా వాళ్ళ ఇద్దరు అవసరమైతే మనవాళ్ళు కూడా ఏం పడుతున్నారంట. అదే మనవరాళ్ళు వచ్చి కూడా ఆ నాయనమ్మ దగ్గరికి వచ్చి గొడవ ఆడే స్థితిలో ఉన్నారంట. చూడండి బోనస్ గా ఇటువంటి స్థితిలో ఉన్నాయి. మనకి ఎవరున్నా వదిలించేవాళ్ళు ఎవరు లేరు. అమ్మాయిలు పుట్టినా ఉంటే, అబ్బాయిలు ఉంటే, ఎవరు ఉంటే అన్నింటినీ దేవుడికి స్తోత్రం అని చెప్పుకొని హల్లెలూయా. ఆ విధంగా మనము దేవుడి కోసం, దేవుడు చేసే కార్యాల కోసం ఏం చేయాలి, ఎదురు చూసేవారుగా ఉండాలి. మనుషుల కోసం, మనుషులు చేసే కార్యాల కోసము మనము ఎదురు చూడకూడదు, కానీ దేవుడి కోసం, దేవుడు చేసే కార్యాల కోసము మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20.
గూర్చి నేను ముందు చెప్పిన ప్రకారము ఇది వాటిని చెవివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే మనం ఏ విధంగా అయితే ఆ పక్షిరాజు తన యొక్క శరీరంలో ఉన్న బరువుని ఏ విధంగా ఒక్కొక్కటి తన యొక్క నోటితో తీసివేసుకుంటా ఉందో, మన జీవితంలో దేవునికి అయిష్టమైన వాటిని అంటే శరీర కార్యాలు అంటాయి చూడండి. విగ్రహారాధన శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. అవేమనగా జారత్వం అంట, అపవిత్రత అంట, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతకతులు, అల్లరితో కూడిన ఆటలు మొదలైనవి. వీటిని గురించి నేను మనకు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకోవద్దు అని బైబిల్ వాక్యం సెలవుస్తుంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ విధముగా అయితే పక్షిరాజు తనము యొక్క 30 సంవత్సరాల జీవితాన్ని మరలా గడపడానికి తనలో ఉన్నవి ఏం చేస్తా ఉన్నది, తీసేసుకుంటా ఉన్నది. మనము కూడా ఆ విధముగా ఏమైనా ఈ వీటిల్లో ఇప్పుడు చదవబడిన శరీర కార్యముల విషయంలో ఏమైనా ఏవి మన జీవితంలో ఉన్నాయి, మనల్ని ఏలుబడి చేస్తా ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తామని మనము తీసేసుకుంటా ఉండాలంట. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి, వృద్ధి చేసుకుంటా ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనము చేసుకోకూడదు. అది కనుక ఏం చేయకూడదు చేస్తే అంట అది తీసేసుకోకుండా అంతే ఉంటే ఏమైపోయింది, అది పక్షిరాజు తన యొక్క రెక్కలు తీసేసుకోకుండా ఏకంగా ఎన్నిటిని తీసేసుకోకుండా అంతే ఉందనుకోండి, ఏమైపోయింది, అది ఎగరలేక తన యొక్క ఆహారాన్ని తాను సంపాదించుకోలేక అదేమైపోయింది, చనిపోయింది. కాబట్టి తను ఏం చేస్తా ఉన్నది, తీసేసుకుంటా ఉంది. తన యొక్క ఇంకా 30 సంవత్సరాల జీవితం కోసము ప్రాగులాడుతూ ఉంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఇంకా మనము జీవించాలంటే, ఇంకా వర్ధిల్లాలంటే మనలో ఉన్న ఈ యొక్క శరీర కార్యాలన్నింటినీ తీసివేసుకుందుగాక. అలాగే ఏడవ మాట 5:13 మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైనది, అది దేని కొరకు సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉన్నది. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. ఇక్కడ చూసినట్లయితే 5:13 మీరు లోకములకు ఉప్పై ఉన్నారు అంటే లోకములకు అంటే మనం ఒక ఇంటికి కాదు, ఒక కుటుంబానికి కాదు, మీరు లోకమంతటికి ఏంటి, ఉప్పుగా ఉన్నారు. ఉప్పు ఏం చేస్తా ఉంటుంది, మనకి రుచిని ఇస్తుంది, కమ్మదనాన్ని ఇస్తుంది. దాన్ని స్వీకరించిన వారు ఏం చేస్తూ ఉంటారు, ఎంతో ఆ యొక్క భోజనం సిద్ధపరిచే ప్రతి ఒక్కరు ఉప్పు వేయకుండా ఎవరు సిద్ధపరచరు అనమాట. భోజనంలో కంపల్సరీ ఉప్పు వేసే సిద్ధపరుస్తూ ఉంటారు. దాన్ని వేయకపోతే దాని యొక్క రుచి అనేది రాదు, ఆ కమ్మదనం అనేది రాదు. అది తిన్నవాడు తృప్తి పొందరు. అది వేయకుండా తిన్నవాళ్ళే ఎలా ఉంటారంట, తృప్తి పొందరు. అలాగే తగ్గినా కానీ ఏం చేస్తారు, కొంచెం వేస్తే ఇంకా అదిరిపోయేదమ్మా అంట, ఇంకా కూర చాలా బాగుండేది కొంచెం ఉప్పు కనుక పెట్టండి. అలాగే మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలంట. ఉప్పు మనకి ఏం చేస్తూ ఉంటుంది, రుచినిస్తూ ఉంటుంది. మనకి తిన్నవారు తృప్తి పడతా ఉంటారు, దాన్ని ఆస్వాదించు. అలాగే మనము ఏ విధముగా ఉప్పు రుచినిస్తా ఉంటుందో మనము ఇతరుల యొక్క జీవితాలకి రుచికరంగా మారాలంట. హల్లెలూయా. మన యొక్క రుచికరముగా అంటే దేవుడి నుంచి మనం పొందుకుంటున్నాం. మనము కూడా ఇతరులకి రుచికరంగా ఉండాలి, తృప్తికరంగా ఉండాలి. మనతో మాట్లాడుతున్న వారు, మనతో కలిసి ఉన్నవారు వాళ్ళు ఎలా ఉండాలంట, తృప్తికరంగా ఉండాలి, రుచికరంగా ఇతరులకి మన యొక్క జీవితం ఉండాలంట. రెండవదిగా అది దేనిలో వేసినా కలిసిపోయే తత్వాన్ని అది కలిగి ఉంటుంది. కాబట్టి మనము అందరితో ఏం చేయాలి, కలిసిపోయే విధముగా మనము ఉండాలన్నమాట. చూసి నాకు ఫలానా రోజు అది చేశాడు
అని జ్ఞాపకం చేసుకుంటాం, కానీ వాటిని క్షమించే హృదయము మనకి రాదనమాట. తరతరాలు మనం పుట్టిన నాటి నుండి చచ్చిపోయేదాకా ఎదుటి వ్యక్తి ఆ రోజు పలానా సంవత్సరం నన్ను ఈ మాట అన్నాడు అనే విషయాన్ని ఏం చేస్తా ఉంటాం, గుర్తు పెట్టుకుంటాం. కానీ అది క్షమించే మనస్తత్వం, ఇంకా దేవుడు నమ్ముకున్నా కానీ మనం ఆ క్షమించే తత్వం మనలోకి రాకపోయినా ఎట్లా మనం ఏం చేయాలి, వాళ్ళతో కూడా మనము సమాధానంగా ఉండి వారితో కలిసిపోయేవారుగా మనం ఉండాలి. మొదటిదిగా ఉప్పు ఏ విధముగా అయితే రుచినిస్తా ఉందో మన ద్వారా మన యొక్క రుచి ఇతరులకి పంచేవారుగా ఉండాలి, వారు మన యొక్క జీవితం ద్వారా తృప్తి పొందేవారుగా ఉండాలి. రెండవదిగా ఏ విధంగా అయితే ఉప్పులో కలిసిపోయే గుణం ఉందో మనము కూడా ఇతరులతో కలిసిపోయే గుణాన్ని కలిగి ఉండాలి. మన మనుషులుగా మనం మాట్లాడుకుంటాం, అయిపోతాం, కానీ వెంటనే ఏమైపోవాలి, సమాధానం పడాలి. మనుషులుగా కోపం వస్తుంది, కోపంలో ఏదో ఒకటి అనుకుంటా ఉంటాం, మాట వెంటనే వడ్డించేస్తాం, మాటకి మాట వడ్డించేస్తా ఉంటాం. కానీ ఆ అన్నప్పుడు కూడా తర్వాత మరలా సమాధానకరమైన మనస్సుని మనం తీసుకొని వారితో సమాధానపడి కలిసిపోయే వారుగా మనం ఉండాలి. ఎన్నో సంవత్సరాల తరబడి మనసులో ఉన్న మాటలను కూడా అన్న మాటలు మనసులో పెట్టుకొని మనము ఆ విధముగా క్రైస్తవులుగా విశ్వాసులుగా మనము ఆ విధంగా ఉండకూడదు, కలిసిపోయేవారుగా ఉండాలి. అలాగే మూడవదిగా అది ఉప్పు అంట నష్టపరచదంట. ఉప్పు ఏం చేస్తుంది, నష్టపరచదంట. దాన్ని నిలవ ఉంచడానికి దాన్ని వాడుతూ ఉంటారు, నిలవ ఉంచడానికి పచ్చళ్ళు పడుతూ ఉంటారు. ఆ పచ్చళ్ళలో తగినంత మాత్రాన ఉప్పు పడకపోతే బూజు పట్టిపోతే అది పనికిరాదు. కానీ ఏ విధముగా నిల్వ చేయడానికి అది ఉపయోగిస్తారు, మనం కూడా మన ద్వారా ఇతరుల జీవితాలు ఏమనకూడదు, బాగుపడాలి కానీ నష్టపోకూడదు. మన సాక్ష్యము నిలవ ఉండేదిగా ఉండాలి. హల్లెలూయా. అది ఉప్పు వేయబడినప్పుడు ఏ విధముగా పచ్చళ్ళు నిలవ ఉన్నాయో మన యొక్క సాక్ష్యము నిలిచి ఉండాలి. మనము ఈ లోకం నుండి వెళ్ళిపోయినా మన యొక్క సాక్ష్యం ఏమవ్వాలి, నిలవ ఉండాలి, నిలిచి ఉండేదిగా మనము ఉండాలి. మన ద్వారా ఇతరుల జీవితానికి నష్టము రాకూడదు. ఎంతో మంది అంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళ వల్లే నేను ఈ స్థితిలో, ఈ దీన స్థితిలో ఉన్నాను, నన్ను ఈ విధంగా ముంచాడు, నన్ను ఈ విధంగా నా డబ్బులు తీసుకొని ఎట్ట చేశాడు, నన్ను నా జీవితాన్ని ఎట్ట చేశాడని మనం చెప్పుకుంటా ఉంటాం ఇతరుల గురించి. మన యొక్క జీవితం క్రైస్తవులమైన మన ద్వారా, విశ్వాసులమైన మన ద్వారా ఇతరులు ఏమవ్వకూడదు, నష్టపోకూడదు. ఒక పాస్టర్ గారు ఉన్నారు అనమాట, వేరే పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఈయనైనా నష్టపోతాడేమో కానీ వేరే వాళ్ళని నష్టపోని అంటే ఇతరుల వరకు మనం నష్టపోవచ్చులే, కానీ మన ద్వారా ఇతరులు ఏమవ్వకూడదు, నష్టపోకూడదు అనమాట. మన ద్వారా వాళ్ళు నష్టపోయే విధంగా ఉండకూడదు. 4 చూసినట్లయితే లక్షణం, అది తెలుపు రంగులో ఉంది, అది పవిత్రతకు గుర్తుగా కనపడతా ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరం పరిశుద్ధంగా మనము జీవించాలి. ఏ విధంగా అయితే తెలుగు రంగు పరిశుద్ధతకు గుర్తుగా ఉంటుందో అదే విధమైన పరిశుద్ధంగా మనము జీవించేవారిగా ఉండాలి. చూసినట్లయితే మనము 4 మాటలు ఇంతకుముందు చూసాం. యేసు వైపు చూడాలని, గర్వం గురించి చూసాం, అలాగే దేవుణ్ణి నమ్మే విషయం, దేవుణ్ణి నమ్మాలని, అలాగే పశ్చాత్తాపం గురించి 4 మాటలు చూసాం. ఈ దినమున విస్తారమైన పనులు, విస్తారమైన మాటలు మన జీవితాల్లో ఉండకూడదు. అలాగే దేవునికి మనము సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. 6వదిగా చూసినట్లయితే దేవుని కొరకు మనము ఎదురు చూసి, దేవుని యొక్క కార్యాల కోసం ఎదురు చూసి వాటిని పొందుకునే వారంగా ఉండాలి. ఏ విధంగా అయితే పక్షిరాజు తనలో ఉన్న వాటిని అన్నింటినీ తీసివేసుకొని తన యొక్క క్రొత్త జీవితాన్ని ఏ విధంగా ప్రారంభిస్తా ఉందో, మనలో ఉన్న శరీర కార్యాలు ఏ విధంగా అయితే ఇప్పుడు చదవబడిన విధంగా శరీర కార్యాలు ఏవైతే మన జీవితాన్ని ఏలుబడి చేస్తా ఉన్నాయో వాటినన్నింటినీ మనము తీసివేసి మళ్ళా పక్షిరాజు ఏ విధంగా అయితే క్రొత్త జీవితం ప్రారంభిస్తా ఉందో మనము కూడా అదే విధంగా ప్రారంభించే వారిగా ఉండాలి. 7వదిగా మనము లోకములకి ఎలా ఉండాలంట, ఉప్పుగా ఉండాలి. ఉప్పు ఏ విధంగా రుచినిస్తా ఉన్నదో మన యొక్క జీవితం ఇతరులకు రుచికరంగా ఉండాలి. ఆ ఇతరులతో మనము కలిసిపోయే వారంగా ఉండాలి. 3వదిగా మనము మన ద్వారా ఇతరులు ఎవరు నష్టపోయే విధముగా మనము వారి పట్ల వ్యవహరించకూడదు. 4వదిగా పరిశుద్ధంగా ఏ విధంగా ఉంటా ఉన్నదో తెలుగు మనము పరిశుద్ధంగా ఈ యొక్క
నూతన సంవత్సరంలో జీవించేవారుగా ఉండాలి. లాస్ట్ మాట ఒక మాట చదివి మనము ముందుకు వెళ్దాం. లాస్ట్ మాట ఒకటి చూసి అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీపము వెలిగించి కుటుంబములను పెట్టరు కానీ అది ఇంతకుముందు వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలు. అదేవిధంగా పదం ముందుకు వచ్చిన కూడా 14వ వచనం. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. చాలు. మనమంట లోకానికి వెలుగుగా ఉండాలంట. మనం ఉప్పుగా ఉండమని చెప్తా ఉన్నాడు. ఉప్పు ఏ విధంగా అయితే మనం ఉప్పు లక్షణాలు చూస్తాం, లోకానికి మనం ఎలా ఉండాలంట? వెలుగునిచ్చేవారిగా ఉండాలి. మనము దేవుడు వెలుగై దేవుడు ఆ వెలుగుని మనం పొందుకున్న మనము ఇతరుల యొక్క జీవితాల్లో ఎవరైతే దేవుడిని నమ్ముకోలేదో వారి యొక్క జీవితాల్లో కూడా మనం ఏమవ్వాలి? ఒక వెలుగుగా మనం ఉండాలి. అలాగే కొండ మీద ఉన్న పట్టణం వలె మనము ఉండాలి. దీపస్తంభం మీద పెట్టే దీపం ఏ విధంగా అందరికి వెలుగునిస్తా ఉన్నదో మనం కూడా అదే విధంగా దీపస్తంభం మీద పెట్టిన దీపం లాగా మనం ఉండాలి. హల్లెలూయా. మనము వెలిగించబడ్డాము. వెలిగించబడి మళ్ళా మంచం కింద కొంచెం కింద పెట్టినట్టయితే ఆ వెలుగు ఎక్కడికి వెళ్ళదు, అది ప్రకాశించదు అనమాట. ఆ వెలుగు అనేది అందరికీ అందదు. ఎక్కడైతే ఆ బల్బులు కింద పెట్టుకోవచ్చుగా, బల్బులు అనేవి లైట్లు అనేవి కింద పెడితే ఏమైంది? ఈ యొక్క రూమ్ అంతా అవి స్ప్రెడ్ అవ్వవు అనమాట. ఆ వెలుగు అనేది కింద పెట్టినప్పుడు స్ప్రెడ్ అవ్వవు. అందుకని మనం ఎక్కడ చూసినా లైట్లు ఏం చేస్తా ఉన్నారు? పైన పెడతా ఉన్నారు. ఆ పైన పెట్టినప్పుడు మాత్రమే అది వెలుగు అందరికీ అందిస్తుంది, అది ప్రకాశిస్తూ ఉంటుంది. మనము కూడా రక్షించబడిన మనము ఎలా ఉండాలంట? ఒక వెలుగులాగా ఉండాలి. ఆ వెలుగు ఎలా ఉండాలి? ఆ దీపం స్తంభం మీద పెట్టిన దీపం లాగా ఉంటే అది అందరికీ వెలుగునిచ్చేదిగా ఉంటుంది అన్నమాట. మనందరికీ మనము సువార్త చెప్పేవారుగా, అంటే మన జీవితమే ఒక సువార్త అయిపోవాలి. హల్లెలూయా. సువార్తలేని 4. 5వ సువార్త ఎవరు? మనమే. హల్లెలూయా. మన సువార్త మనమే ఒక సువార్తగా మారిపోవాలి. మనల్ని బట్టి ఎంతో మంది దేవుని దగ్గరికి రావాలి. మనం ఒక వెలుగుగా ఉండాలి, చీకటిగా మారకూడదు. వెలుగై ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నాము, వెలుగుని నమ్ముకున్న మనమే చీకటిగా ఉంటే, చీకటి కార్యాలు మనం చేస్తా ఉంటే దేవుడు మనల్ని ఏం చేయడు? బ్లెస్ చేయడు, ఆశీర్వదించు. మనం కూడా ఏం చేస్తా ఉండాలి? వెలుగుని నమ్ముకున్నాం, వెలుగైన దేవుడిని వెంబడిస్తున్నాం. మనం కూడా వెలుగుగా ఉండి ఆ వెలుగుని ఇతరులకి పంచే వారంగా ఉండాలి. ఈ 4 మాటలు చెప్పండి. ఈరోజు చెప్పిన మాటలు. విస్తారమైన మాటలు, విస్తారమైన పనులు పెట్టుకోకుండా మనము దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. మనము దేవుడి కార్యాల కోసం మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. లోకమునందు ఉప్పుగా మనం ఉంచారు. మనమే ఉప్పు అంట. మనల్ని ఎలా పోల్చాడు దేవుడు? ఉప్పుగా ఉండాలని. ఉప్పులో గుణ లక్షణాలు మనం చూసాం, ఆ విధంగా మనం ఉండాలని. అలాగే చివరిగా లోకమునకు వెలుగై ఉండాలి. ఆ వెలుగు ఏ విధంగా వస్తూ ఉంటుందో, అందరికీ వెలుగునిస్తూ ఉంటుందో మనము కూడా అనేకులకి వెలుగునిచ్చే వారిగా ఉండాలి. అన్నిటికీ దేవుడిని నమ్ముకునే వారికి, ఎవరైతే నమ్ముకోలేదో వారికి వెలుగునిచ్చేవారుగా మన యొక్క జీవితం ఉండాలి. మనమే చీకటిలో మనం బ్రతుకుతా ఉన్నాము, ఇతరులకి వెలుగుని ఇవ్వలేము. ఆ వెలుగు ఉన్న దేవుడిని మనము ప్రకటించలేము, మనము మన ద్వారా చూపించలేము. కాబట్టి మనము వెలుగుదాం, ఇతరుల్ని వెలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన